హలో అందరికీ, నేను ఈరోజు బచ్చల కూర పప్పు ట్రై చేసిన. ఫస్ట్ బచ్చల కూర కొంచెం కడుక్కొని కోసుకొని కడుక్కొని తర్వాతకి పప్పు కొంచెం నానబెట్టుకోండి, ఎందుకంటే ఈజీగా ఉడుకుతుంది అనమాట. నానబెట్టుకున్న తర్వాతకి దీంట్లో నేను పచ్చికారం వేసుకుంటున్నా, పచ్చిమిరపకాయలు మొత్తం ఇట్లా ఉమ్మకని వేసుకుంటున్నా. దాని తర్వాతకి కొంచెం చింతపండు, తర్వాత ఉప్పు వేసుకొని జీలకర్ర కూడా వేసుకోవాలన్నమాట. జీలకర్ర వేసుకొని దాని మనం పప్పు ఎంత తీసుకున్నామో దానికి తగినంత వాటర్ కూడా తీసుకోవాలి. తీసుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చేటట్టు పెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది అన్నమాట. 3 విజిల్స్కి అయితే పప్పు ఉడికిపోతుంది. తర్వాత పోపు వేసుకుందాం. పోపు వేసుకొని ఫస్ట్ ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు, ఎల్లిగడ్డలు వేసుకోండి. ఎల్లిగడ్డలు ఎందుకంటే టేస్ట్ బాగా వస్తుంది. తర్వాతకి కరివేపాకు, కొత్తిమీర, పసుపు వేసుకొని మంచిగా కలుపుకున్నాక తర్వాత దాంట్లో పప్పు వేసుకొని కలుపుకుంటే అయిపోతుంది. ఇంతే అనమాట. టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా వేరే వీడియో